నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కిపోతున్నాయి. ఈ ఎన్నికల వేళ టీడీపీకి పెద్ద షాక్ తగలనుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం శిల్పా చక్రపాణి వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు రావటమే. ఇప్పటికే శిల్పా చక్రపాణి సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు తమ్ముణ్ణి కూడా వైసీపీలోకి రమ్మని చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు శిల్పా చక్రపాణి కూడా గత కొద్ది రోజులుగా టీడీపీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. ఎన్నో ఏళ్లగా శిల్పా భూమా కుటుంబానికి మధ్య విభేదాలు ఉండటం, టీడీపీ అధినేత చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించటం, వారికి ఉన్నత పదవులు అందించటం, ఇక అఖిల ప్రియకు శిల్పా చక్రపాణికి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ వెరసి ఆయన టీడీపీపై అసంతృప్తి చెంది పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. దీంతో ఆగస్టు 3న వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎప్పుడైతే చక్రపాణిపై వార్తలు చక్కర్లు కొట్టడం స్టార్ట్ అయ్యాయో వెంటనే టీడీపీ నేతలు మేల్కొని ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టేందుకు రెడీ అయినట్లు సమాచారం. టీడీపీ నేతలు సీఎం రమేష్, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు రంగంలోకి దిగి ఆయనతో మాట్లాడారని, ఆయన కొంత మెత్తబడ్డారని, అయితే శ్రీశైలం టికెట్ గ్యారంటీగా ఇస్తామని హామీ ఇస్తే తెలుగుదేశంతోనే ఉంటానని ఆయన చెప్పగా ఈ విషయాన్ని చంద్రబాబుకు చేరవేసి తమ అభిప్రాయాన్ని చెప్తామని వారు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఎలాగైనా చక్రపాణిని తమ పార్టీలోకి రప్పించాలని ప్రయత్నిస్తోంది వైసీపీ. ఇక బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రంగంలోకి దిగి వైకాపాలో ఆయనకి లభించనున్న ప్రాధాన్యతని, సొంత సోదరుని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని చెప్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక అన్నగారి పిలుపుకు తమ్ముడు టెంప్ట్ అవుతుంటే టీడీపీలో గుబులు రేగుతోంది. మొత్తానికి చక్రపాణి పార్టీ జంపింగ్ వార్తలతో నంద్యాల రాజకీయాలు రక్తి కడుతున్నాయి.